హాయ్ హలో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే అరటికాయ ఫ్రై. ఒక్కసారి ఇలా అరటికాయ ఫ్రై చేసుకుని చూడండి. అరటికాయ తినలేని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు, అంత బాగుంటుంది. ఇది మా మమ్మీ రెసిపీ అనమాట. ఫస్ట్లీ దీనికి 3 అరటికాయలు, 4 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం పసుపు, హాఫ్ స్పూన్ సాల్ట్. మీరు కారం కొంచెం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, అది మీ టేస్ట్ లెవెల్స్ బట్టి. తాలింపుకి 4 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ జీరా, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, 2 మిర్చి, ఒక వెల్లుల్లి, కరివేపాకు. ఇందాక నేను చూపించాను కదా అరటికాయలని, దాన్ని బాగా పీల్ ఆఫ్ చేసుకుని వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ అంతా వేసుకుని ఉంచుకుని, ఇందాక కార్న్ ఫ్లోర్, ఉప్పు, కారం, పసుపుని బాగా మిక్స్ చేయండి. తర్వాత ఒక గ్రేటర్ తీసుకుని ఈ అరటికాయలని బాగా గ్రేట్ చేయండి. చూసారా సన్నగా గ్రేడ్ అవుతున్నాయి, నూడిల్స్లా వస్తాయి. దాని తర్వాత ఇందాక చూపించాను కదా ఆ పౌడర్ని అరటికాయలని బాగా లైట్గా చేతితో మిక్స్ చేయండి. గట్టిగా మిక్స్ చేస్తే వాటర్ వస్తుంది. వాటర్ వచ్చినప్పుడు ఇందాక ఆయిల్లో వేసుకుంటే ఫ్రై క్రిస్పీగా రాదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క అరటికాయని గ్రేట్ చేసుకుని అన్ని అరటికాయలను ఒకేసారి గ్రేట్ చేసుకున్న అరటికాయలు బ్లాక్గా అయిపోతాయి. తర్వాత బాగా హీట్ అయిన ఆయిల్లో ఈ అరటికాయలను వేసుకోండి. బబుల్స్ వచ్చినాయి కదా, ఈ బబుల్స్ వచ్చేదాకా అంటే ఆగిపోయేదాకా ఉంచి లాస్ట్లీ ఫ్లిప్ చేసుకోండి. ఫ్లిప్ చేసుకుని అన్ని అరటికాయలను అలా గ్రేట్ చేసుకుని పౌడర్లు మిక్స్ చేసి ఆయిల్లో వేయండి. తర్వాత తీసి ఒక బాండీలో వేసుకున్న తర్వాత లాస్ట్లో తాలింపు ఒక బాండీ తీసుకోండి, కొంచెం ఆయిల్ ఉంచుకోండి. బాగా చిత్తకొట్టుకున్న వెల్లుల్లి గోల్డిష్ బ్రౌన్ వచ్చేదాకా ఉంచుకున్న తర్వాత ఇందాక పచ్చిశనగపప్పు, ఆవాలు, జీరా, ఎండుమిర్చి అండ్ కరివేపాకు వేసుకుని గోల్డిష్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా అరటికాయ, అది వేసుకుని ఉప్పు కారం కూడా యాడ్ చేశారు తాలింపులో చూడండి. తర్వాత ఇందాక మనం ఫ్రై చేసాం కదా అదంతా వేసుకుని ఒక్కసారి మిక్స్ చేయండి. అంతే, అరటికాయ ఫ్రై చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా చేయండి. లాస్ట్ మా బొడ్డోడు రివ్యూ ఇస్తున్నాడు. వీడు చాలా పిక్కి తినడంలో వీడికి కూడా చాలా బాగా నచ్చింది. ఒకసారి ఇలా అరటికాయ ఫ్రై చేసుకుని చూడండి, చాలా బాగుంటుంది.